ఈరోజు మనం ఈ క్లాస్లో ఇంగ్లీష్ ప్యాసేజెస్లో మనకి ఎవ్రీ ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు ముఖ్యంగా నవోదయ పిల్లలకి అయినట్లయితే ప్యాసేజెస్ అనేవి కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఈ ప్యాసేజెస్లో మనం మార్క్స్ని గెయిన్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా వాటికి కొన్ని సింపుల్ ట్రిక్స్ అనేవి తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఎలా ఈ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ని ఆన్సర్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాం. అయితే ఇలాంటి మరిన్ని కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ కావచ్చు, ప్యాసేజెస్ ఏవైతే నవోదయ కానీ మిగతా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ నుంచి ఈ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సమాచారాన్ని పొందుతారని భావిస్తున్నాను. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ప్యాసేజ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని దానికి ఆన్సర్స్ అనేవి ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ఇప్పుడు ప్యాసేజ్ అనేది చూద్దాం. ఏ క్రొకడైల్ అండ్ ఏ మంకీ వర్ ఫ్రెండ్స్. అంటే ఒక క్రొకడైలు అలాగే మంకీ అంటే ఒక మొసలి అలాగే మంకీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. డైలీ ద క్రొకడైల్ యూజ్ టు క్యారీ ద మంకీ ఆన్ ఇట్స్ బ్యాక్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ది రివర్. అంటే ప్రతిరోజు ఏం చేస్తుందంటే క్రొకడైలు తన వీపు మీద మంకీని ఎక్కించుకొని నది అవతల ఒడ్డుకు తీసుకువెళ్తూ ఉండేది. దేర్ వర్ ఏ లాట్ ఆఫ్ స్వీట్ ఫ్రూట్స్ దేర్. అయితే అక్కడ చాలాన్ని స్వీట్గా ఉండేటువంటి ఫ్రూట్స్ అనేవి ఉండేవి అవతల ఒడ్డున. సో ద మంకీ యూజ్ టు ఈట్ దెమ్. అందుకని ఏం చేసేది ఆ మంకీ కోతి ఏం చేసేదంటే అక్కడ ఉన్నటువంటి స్వీట్ ఫ్రూట్స్ని తినేది. ద క్రొకడైల్ డిడ్ నాట్ లైక్ ఫ్రూట్స్. అయితే ఆ క్రొకడైల్కి అంటే మొసలికి ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అది మాంసం తింటుంది కాబట్టి ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదు. ఇట్ వాంటెడ్ మీట్. అయితే దానికి ఏం కావాలి? ఇట్ వాంటెడ్ మీట్. దానికి మాంసం కావాలి. ఓకే, ఇది ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇలా ఉంది. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసరికి వన్ డే యాజ్ ద మంకీ was feasting on the fruits the crocodile thought like this. అయితే ఒకరోజు ఏమనుకుందంటే మంకీ ఏం చేస్తుంది ప్రతిరోజు కూడా మంచి మంచి ఫ్రూట్స్ అనేవి తింటుంది కదా అని అంటూ మై ఫ్రెండ్ ఈట్స్ మెనీ స్వీట్ ఫ్రూట్స్ ఎవ్రీడే. నా ఫ్రెండు మంకీ ప్రతిరోజు తీయగా ఉన్న ఫ్రూట్స్ని తింటూ ఉంది. హిస్ హార్ట్ అండ్ ఫ్లెష్ మస్ట్ హ్యావ్ బికమ్ స్వీటర్ బై దిస్ టైమ్. అది రోజు ఈ స్వీట్గా ఉన్న పళ్ళను తింటుంది కాబట్టి తన తాలూకా హార్ట్ కూడా అండ్ ఫ్లెష్ కూడా ఎలా ఉంటుందంటే చాలా స్వీట్గా ఉంటుంది ఈ టైంలో అని అనుకుంది. వై షుడ్ ఐ క్యారీ హిమ్ టు ద అదర్ బ్యాంక్ డైలీ లైక్ ఏ హార్స్ ఆర్ ఏ క్యామిల్. నేనేంటి ప్రతిరోజు నేను ఎందుకు మొయ్యాలి తన్ని ఒక గుర్రంలాగా క్యామిల్ లాగా అవతల ఒడ్డుకి అని అంటూ వై షుడ్ నాట్ ఐ ఈట్ హిమ్. నేను ఎందుకు ఆ మంకీని తినకూడదు అని మనసులో అనుకుందంట. థింకింగ్ సో ఇట్ డిసైడెడ్ టు కిల్ హిస్ ఫ్రెండ్ ద నెక్స్ట్ డే. అలా మనసులో అనుకుంటూనే నెక్స్ట్ రోజు నేను ఎలాగన్నా కానీ నా ఫ్రెండ్ అయినటువంటి మంకీని తినేయాలి అని అయితే తన మైండ్లోకి తను ఎలాగైనా తినాలని అనుకుంది. థర్డ్ చూసుకున్నట్లయితే ద నెక్స్ట్ డే వెన్ ఇట్ కమ్ టు ద మిడిల్ ఆఫ్ ద స్ట్రీమ్. ఎప్పుడైతే నెక్స్ట్ డే రోజు మళ్ళీ కూడా సేమ్ వెళ్ళాలి కదా. సో అదే విధంగా ద మంకీ ఆన్ ఇట్స్ బ్యాక్, తన బ్యాక్ వైపు వేసుకొని నెక్స్ట్ రోజు ఆ ఒడ్డుకి చేరుకోవడానికి వెళ్తుంది. ఇట్ సడన్లీ స్టాప్డ్. సడన్గా ఆ క్రొకడైల్ ఆపేసింది. ఇట్ సెడ్ టు ద మంకీ. క్రొకడైల్ ఏం చేస్తుంది మంకీకి చెప్తుంది ఏమని? డియర్ ఫ్రెండ్, ఓ మిత్రమా,
I am sorry to tell you that I am going to eat your heart. Dear friend, ప్రియమైన స్నేహితుడా, I am sorry to tell you, సారీ ఏమనుకోకే, దట్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ యువర్ హార్ట్, నువ్వేమనుకోకపోతే నేను నిన్ను నీ హార్ట్ని తినాలనుకుంటున్నాను అని చెప్పిందట. ద మంకీ వాజ్ షాక్డ్. ఇదేంటి సడన్గా నన్ను తినాలనుకుంటుందని చెప్తుంది అని మంకీ షాక్ అయిందంట. హీ సెడ్, ఓ డియర్ ఫ్రెండ్. అప్పుడు మళ్ళీ మంకీ చెప్తుంది మొసలికి ఏమని, ఓ డియర్ ఫ్రెండ్, ఓ మిత్రమా, విత్ ఆల్ ప్లెజర్ ఐఎమ్ రెడీ టు ఆఫర్ యూ మై హార్ట్. నువ్వు అడిగావు కరెక్టే, కానీ నా మనస్సాక్షితో నీకు నేను నా హార్ట్ నువ్వు హాయిగా నువ్వు తీసుకోవచ్చు, నన్ను తినేయవచ్చు. బట్ ఐ హ్యావ్ లెఫ్ట్ మై హార్ట్ ఆన్ ద ట్రీ. అయ్యయ్యో, నేను నా గుండెని చెట్టు మీద మర్చిపోయానే అని చెప్తూ, ప్లీజ్ టేక్ మీ బ్యాక్, నన్ను ఆ చెట్టు దగ్గరికి వెనక్కి తీసుకువెళ్ళు. ఐ షాల్ బ్రింగ్ మై హార్ట్. నన్ను ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళినట్లయితే నేను నా హార్ట్ని ఏం చేస్తాను, వెనకకి తీసుకొస్తాను. ద ఫూలిష్ క్రొకడైల్ బిలీవ్డ్ దిస్ వర్డ్స్. ఫూలిష్ క్రొకడైల్ ఏం చేసింది, ఆ మాటను, బిలీవ్డ్ అంటే నమ్మటం, క్రొకడైల్ ఆ మాటల్ని నమ్మేసింది. ఎవరు చెప్పిన మాటల్ని, మంకీ చెప్పిన మాటల్ని నమ్మేసింది. అయ్యో నిజంగానే హార్ట్ అక్కడ ఉంచేసావా అనుకొని అని చెప్తూ ఇట్ స్వామ్ బ్యాక్, అంటే వెనక్కి మళ్ళీ ఈదుకుంటూ వెళ్ళింది. ద మంకీ జంప్ టు ద బ్యాంక్ అండ్ సెడ్. ఒక్కసారిగా ఆ బ్యాంక్ అంటే ఆ రివర్ ఒడ్డుకు వెళ్ళగానే అక్కడ నుండి జంప్ చేసింది మంకీ. ఒడ్డు మీదకు ఎగిరేసి, గుడ్ బాయ్ మై ఫ్రెండ్, ఓ ఫ్రెండ్ గుడ్ బాయ్, బాయ్ బాయ్ అని చెప్తూ, యు ఆర్ ఏ ఫూల్, నువ్వు ఒక ఫూల్ అయ్యావు. కెన్ ఇట్ బి పాసిబుల్ ఫర్ ఏ పర్సన్ ఆర్ ఎన్ ఎనిమల్ టు లివ్ ద హార్ట్ ఎట్ ఏ ప్లేస్. నీకు బుద్ధుందా, నువ్వు ఫూల్ అయ్యావు. ఎవరన్నా మనిషి కానీ ఎనిమల్ కానీ ఒక జంతువు కానీ హార్ట్ లేకుండా హార్ట్ని ఎక్కడో పెట్టేసి బ్రతకగలదా అని చెప్తూ, యు లాస్ట్ ఏ గుడ్ ఫ్రెండ్. లాస్ట్ అంటే కోల్పోవడం. ఎలాంటి ఫ్రెండ్ని కోల్పోయావు నువ్వు, ఒక గుడ్ ఫ్రెండ్ని కోల్పోయావు, ఒక మంచి స్నేహితుని కోల్పోయావు అని చెప్తూ, సో ద మంకీ లెఫ్ట్ ద ప్లేస్ అండ్ వెంట్ అవే. అక్కడి నుంచి ఆ మంకీ అనేది అంటే వేరొక ప్లేస్కి తను వెళ్ళిపోయింది. సో ఇది మనకి ఇలా ప్యాసేజ్ని అనేది ప్రతి ఒక్క లైన్ని చదువుకుంటూ దానిని తెలుగులోకి అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్న తర్వాత కిందకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ద క్రొకడైల్ యూజ్డ్ టు క్యారీ ద మంకీ ఆన్ ఇట్స్ బ్యాక్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్. అంటే క్రొకడైల్ ప్రతిరోజు కూడా మంకీని తీసుకెళ్తుంది కదా అదర్ సైడ్కి, ఎందుకోసం అలా తీసుకెళ్తుంది అని అడిగాడు. సో ఆప్షన్ ఏ, సో దట్ ద మంకీ వుడ్ ప్లే దేర్, మంకీ అక్కడ ఆడుకోవడానిక. బి, సో దట్ మంకీ వుడ్ ఈట్ ఫ్రూట్స్, అక్కడ పళ్ళుని తినడం కోసమా. సి, సో దట్ ద మంకీ వుడ్ మీట్ హిస్ ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ని కలుసుకోవడం కోసమా. డి, సో దట్ ద మంకీ వుడ్ బ్రింగ్ బ్యాక్ సమ్ ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్ని వెనక్కి తీసుకురావడం కోసమా అని అడిగాడు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి, ఎస్ ఏంటిది, బి, సో దట్ ద మంకీ వుడ్ ఈట్ ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ని తినడం కోసం ఆ అవతల ఒడ్డుకి క్రొకడైల్తో పాటు వెళ్తుంది. ఒక రెండో క్వశ్చన్, ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది రివర్. అయితే ఆ అదర్ సైడ్ ఆఫ్ ది రివర్ అంటే ఆ పక్క ఉన్నటువంటి నది ఒడ్డున ఏమున్నాయి. ఏ, దేర్ వాజ్ ఏ ఫారెస్ట్, అక్కడ అడవి ఉందా. బి, దేర్ వర్ మెనీ మంకీస్, అక్కడ చాలా కోతులు ఉన్నాయా. సి, దేర్ వర్ మెనీ క్రొకడైల్ పాండ్స్, అక్కడ చాలా క్రొకడైల్ పాండ్స్ ఉన్నాయి, ముసలి తాలూకా చెరువులు ఉన్నాయా. డి, దేర్ వర్ మెనీ ఫ్రూట్స్ ట్రీస్, అటువైపు చాలా ఎక్కువ పళ్ళ చెట్లు ఉన్నాయని అడిగాడు. సో డి ఈజ్ రైట్ ఆన్సర్, అక్కడ చాలా ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయని చెప్తాము. మూడోది, ద క్రొకడైల్ డిడ్ నాట్ లైక్ టు క్యారీ ద మంకీ ఎనీమోర్ లైక్,
అయితే క్రొకడైల్కి ఎంత మాత్రం ఇష్టం లేదు తన్ని మంకీని క్యారీ చేయాలని. అయితే ఏ విధంగా క్యారీ చేయాలనుకోవట్లేదు. బీస్ట్ లాగానా, బి సర్వెంట్ లాగా, సి హార్స్ లాగా, డి ఎలిఫెంట్ లాగా అని అడిగాడు. సో యాజ్ ఎ హార్స్ లాగా మోయాలనుకోవట్లేదు. సో అది మనం చెప్తాం. 4వది ద క్రొకడైల్ థాట్, మరి క్రొకడైల్ ఏం ఆలోచించింది, అయితే క్రొకడైల్ ఏమని ఆలోచించింది అనే క్వశ్చన్ అడిగాడు. ఏ దట్ ద హెడ్ ఆఫ్ ద మంకీ వుడ్ బి స్వీటర్, దాని తల మంకీ తల చాలా స్వీట్గా ఉంటుందనా. దట్ ద హార్ట్ ఆఫ్ ద మంకీ వుడ్ బి స్వీటర్, అంటే మంకీ తలకి హార్ట్ అనేది స్వీట్గా ఉంటుందనా. సి ద మంకీ దట్ ద ఆర్మ్స్ ఆఫ్ ద మంకీ వుడ్ బి వెరీ స్వీట్, అంటే మంకీ తాలూకా చేతులు స్వీట్గా ఉంటాయనా. డి దట్ ద లెగ్స్ ఆఫ్ ద మంకీ వుడ్ బి వెరీ స్వీట్, దాని తాలూకా లెగ్స్ అనేవి స్వీట్గా ఉంటాయని అనుకుందా. ఏమనుకుంది? ఎస్, బి దట్ ద హార్ట్ ఆఫ్ ద మంకీ వుడ్ బి స్వీటర్, దాని తాలూకా హార్ట్ అనేది చాలా స్వీట్గా ఉంటుందని క్రొకడైల్ అనేది ఆలోచించింది. నెక్స్ట్ వచ్చేసరికి 5th క్వశ్చన్. అయితే 5th క్వశ్చన్ వచ్చేసరికి ద మంకీ మేడ్ ఏ ఫూల్ ఆఫ్ ద క్రొకడైల్ బై సేయింగ్, అయితే మంకీ ఏం చేసిందంటే క్రొకడైల్కి నువ్వు ఫూల్ అని చెప్పింది కదా, ఈ విధంగా అసలు ఫూల్ చేసింది అని చూసుకున్నట్లయితే ఏ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిజ్ హార్ట్ ఆన్ ద ట్రీ, తను హార్ట్ని చెట్టు మీద ఉంచేసిందని చెప్పిందా. బి దట్ హీ వాజ్ రెడీ టు ఆఫర్ హిజ్ హార్ట్, నేను నీకు హార్ట్ ఇస్తానని ఫూల్ చేసిందా. సి దట్ హీ హ్యాడ్ నో హార్ట్ అట్ ఆల్, అసలు నాకు హార్టే లేదని చెప్పిందా. డి దట్ హీ వుడ్ గో టు సమ్ అదర్ ప్లేస్, నువ్వు వేరొక ప్లేస్కి వెళ్ళిపో అని ఫూల్ చేసిందా. సో మీకు పాసేజ్ అర్థమైంది కాబట్టి తప్పకుండా మీరు ఆన్సర్ని మన కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.